అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 164, కొత్త అధ్యాయం. ఇక స్టోరీకి వెళ్తే, అక్షయ్ పట్ల తాను చేసిన తప్పును తలుచుకుంటూ బ్రిడ్జ్ కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న స్నేహ ఒక్కసారిగా నన్ను క్షమించు అక్షయ్ అని అరిచింది. బ్రిడ్జి పై ఉన్న అక్షయ్ చాలాసేపు అక్కడే నిలబడి అప్పుడే వెనక్కి తిరిగాడు. కానీ ఇంతలో గాల్లో నుండి వచ్చిన ఆ అరుపు అక్షయ్ చెవిని తాకడంతో హఠాత్తుగా అతని అడుగులు ఆగిపోయాయి. కింద ఉన్న స్నేహ అక్షయ్ తనపై తన కొడుకుపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ అతనికి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధపడుతూ ఆ భారాన్ని గుండెల్లో నుండి దించుకోవడం కోసం మళ్ళీ పెద్దగా నన్ను క్షమించు అక్షయ్ అని అరిచింది. దాంతో అది స్నేహ గొంతు అని నిర్ధారించుకున్న అక్షయ్ అక్కడి నుండి కిందకు చూశాడు. అక్కడ దూరంగా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న స్నేహ అతనికి కనిపించింది. ఆ చీకట్లో ఆమె క్లియర్గా కనిపించకపోయినా అక్కడ ఉన్నది ఖచ్చితంగా స్నేహ అని అతనికి అర్థమైంది. కానీ అతను అడుగు ముందుకు వేయలేదు. ఇప్పుడు ఆమె ముందుకు వెళ్తే తనను చూడగానే మళ్ళీ ద్వేషంగా మాట్లాడుతుందేమోనని అతని మనసులో ఏదో ఒక మూలన ఉన్న అనుమానం అతన్ని ఆపింది. పైగా అసలే బాధలో ఉన్న ఆమె ఇప్పుడు మళ్ళీ తాను ఎదురుపడితే మరింత ఎక్కువగా బాధపడుతుందని అనుకున్నాడు. దాంతో ఆమె ఏడుపు వింటూ దూరంగా నుంచొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. చాలాసేపు ఏడ్చి అలసిపోయిన స్నేహ మెల్లగా అక్కడి నుంచి పైకి లేచింది. ఆమె ఒంటరిగా అక్కడి నుంచి బయలుదేరడంతో కంగారు పడిన అక్షయ్ ఆమెకు తెలియకుండా ఆమె వెనకే రహస్యంగా వెంబడించాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత స్నేహ చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అయింది. అటువైపు నుంచి డాక్టర్ సుధా కాల్ చేస్తుండడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన స్నేహ, వస్తున్నాను డాక్టర్ అని చెప్పింది. అప్పుడు డాక్టర్ సుధా మాట్లాడుతూ, సారీ స్నేహ, నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావని రాజేశ్వరి గారికి తెలిసింది. ఆమె నాకు ఫోన్ చేసి అడిగారు. నేను ఏదో సర్ది చెప్పాను, కానీ ఆమె కన్విన్స్ అయినట్లు కనిపించలేదు. హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళ మనుషులు కూడా వెళ్ళిపోయారు. నువ్వు నీ కొడుకు కోసం వెళ్ళాలనుకుంటే ఇక డైరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళడమే మంచిది అని చెప్పింది. విషయం రాజేశ్వరికి తెలిసిపోయిందని తెలిసిన స్నేహకు కొంచెం కూడా భయంగా అనిపించలేదు. దాంతో ఆమె, ఓకే డాక్టర్, మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్, నేను డైరెక్ట్గా అక్కడికే వెళ్తాను అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి ముందుకు కదిలింది. శరీరంలో ప్రాణం లేనట్లుగా ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆ రోజు జరిగిందంతా ఒక పీడకలలా మారిపోతే బాగుండని అనిపించింది. అక్షయ్ను ఆమె బాధపెట్టిన విషయం పదే పదే తలుచుకొని ఆమె కళ్ళ వెంట నీటిదార ఆగడం లేదు. మెల్లగా వీధులు దాటుకుంటూ రాజేశ్వరి తనను బంధించిన చోటుకు వచ్చింది స్నేహ. అప్పటికే అర్ధరాత్రి అయింది. అయినా ఆమెను చూడగానే అక్కడున్న గార్డ్స్ డోర్ తీసి ఆమెను లోపలికి రానిచ్చాడు. దాంతో రాజేశ్వరి ముందుగానే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటుందని అర్థం చేసుకున్న స్నేహ మౌనంగా లోపలికి వెళ్ళింది. ఆమె గదిలోకి వెళ్ళేటప్పటికీ యువన్ గాఢ నిద్రలో ఉన్నాడు. స్నేహ ప్రశాంతంగా నిద్రపోతున్న యువన్ వైపు చూసింది. ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నెమ్మదిగా యువన్ పక్కనే పడుకొని నిద్రపోతున్న యువన్ జుట్టును సరిచేస్తూ నుదుటిపై ముద్దు పెట్టింది. కాసేపటికి ఆమెకు కూడా పడుకొని కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచించింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు ఫోన్ తీసుకొని అభయ్కి కాల్ చేసింది. ఆ టైంలో కూడా ఆమె ఫోన్ను వెంటనే లిఫ్ట్ చేశాడు అభయ్. అభయ్, నిద్రపోతున్నావా? కొంచెం నెమ్మదిగా అడిగింది స్నేహ. లేదు, ఏంటి విషయం అడిగాడు అభయ్. ఏం లేదు, నేను సేఫ్గానే చేరుకున్నాను. ఈ విషయం చెప్దామని కాల్ చేశాను అని అంది స్నేహ. సరే, మామూలుగా ఆన్సర్ చేశాడు అభయ్. ఆ తర్వాత ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియలేదు. దాంతో ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కానీ ఇద్దరిలో ఎవరూ ఫోన్ కూడా కట్ చేయలేదు. దాంతో చాలాసేపటి తర్వాత స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, నీకు నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఈరోజు నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు అభయ్ అని అంది. ఆమె మాటలకు అభయ్ కోపగించుకుంటూ, నాకు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అయినా స్నేహ అతని మాట పట్టించుకోకుండా,
ఈరోజు నువ్వు చేసిన హెల్ప్కి నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా రుణం తీర్చుకుంటాను అభయ్ అని అంది. అప్పుడు అభయ్, అవునా, అయితే నువ్వు నా రుణం ఎలా తీర్చుకుంటావో చెప్పు. నీ దగ్గర రుణం తీర్చుకోవడానికి ఏముంది? ఒకవేళ గట్టిగా అడిగితే నన్ను కూడా అక్షయ్ని కొట్టినట్లు కొట్టి పడేస్తావు. నేను ఇందాకే నీ బలం ఎంతో చూశాను. అందుకే నిన్ను రుణం తీర్చమని అడిగే ధైర్యం నేను చేయను అంటూ ఆట పట్టించాడు. ఆ మాటతో ఆమెకు ఒక క్షణం అక్షయ్ గుర్తొచ్చాడు. కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కకి నెట్టి ఆమె కూడా చిన్నగా నవ్వింది. నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య నవ్వులతో పాటు మాటలు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేకపోవడంతో కాసేపు మంచి ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నారు. చివరిగా బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసింది స్నేహ. కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదు. అక్షయ్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె, ఇక రేపటి నుంచి నేను అక్షయ్ని తలుచుకోకూడదు, అతను నా ఊహల్లోకి కూడా రాకూడదు, నేను కొత్త జీవితం మొదలుపెట్టాలి అని అనుకుంటూ తన పొత్తి కడుపుపై చేయి పెట్టుకుంది. నిజానికి ఆమె ఎంత వద్దనుకున్నా అక్షయ్ బిడ్డ ఆమె కడుపులో పెరుగుతుంది కాబట్టి ఆమె అతన్ని ఎప్పటికీ తన నుంచి వేరు చేయలేనని అంగీకరించలేకపోయింది. మరోవైపు ఆ ఇంటి బయటే దూరంగా నుంచొని ఉన్న అక్షయ్ లైట్ వెలిగిన స్నేహ గది వైపే చూస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు స్నేహ మనసు మార్చి తనను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ తన జీవితంలోకి తెచ్చుకుంటానని తనకు తానే చెప్పుకున్న అతను ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ నిద్రలేచి తన పక్కన నిద్రపోతున్న యువన్ ముఖాన్ని చూసి ప్రేమగా ముద్దు పెట్టుకుంది. దాంతో మెలకువలోకి వచ్చిన యువన్ ఎదురుగా ఉన్న స్నేహాన్ని చూసి నవ్వుతూ, మమ్మీ, నువ్వు హాస్పిటల్ నుండి ఎప్పుడు వచ్చావు? నీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను యువన్. ఇంతకీ నేను లేనప్పుడు ఇక్కడ నువ్వెలా ఉన్నావు? నీకు భయం వేసిందా అని అడిగింది. ఆ మాటకు యువన్ చిన్నగా అవునని తలూపి, కొంచెం భయం వేసింది మమ్మీ, కానీ నీ హెల్త్ బాగుండాలంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అందుకే నేనేం ఫీల్ అవ్వలేదు, ఎక్కువగా టీవీ చూస్తూ గడిపేశాను అని నిజాయితీగా చెప్పాడు యువన్. ఆ మాటలు విన్న స్నేహ మనసు తలడిల్లిపోయింది. వెంటనే యువన్ను గుండెలకు హత్తుకొని, సారీ యువన్, నా వల్లే నువ్వు ఈ చిన్న వయసులో ఎంత బాధపడాల్సి వస్తుంది అని అంది. వెంటనే యువన్, నువ్వేం ఫీల్ అవ్వకు మమ్మీ, ఐఎమ్ ఆల్ రైట్ అని నవ్వుతూ చెప్పాడు. స్నేహ చిన్నగా నవ్వి తన కనుచివరి నుండి రాలుతున్న కన్నీటి బొట్టును తుడుచుకుంది. కాసేపటి తర్వాత ఇద్దరూ లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చారు. అప్పటికే ఆ ఇంటి వంట మనిషి రాజమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచడంతో ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. యువన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ తలెత్తి స్నేహ వైపు చూశాడు. కానీ స్నేహ తినకుండా ఏదో ఆలోచిస్తున్నట్లు అనిపించడంతో అది చూసిన యువన్, ఏమైంది మమ్మీ, నీ హెల్త్ ఇంకా క్యూర్ అవ్వలేదా అని అడిగాడు. ఆ మాటలకి స్పృహలోకి వచ్చిన స్నేహ, నేను బాగానే ఉన్నాను యువన్, నా గురించి నువ్వు టెన్షన్ పడకు అని అంది. అప్పుడు యువన్ సరేనంటూ తలూపి మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, మమ్మీ, నువ్వు డాడీ గురించి బాధపడుతున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్న అడుగుతూ ఉండగానే యువన్ మనసులో తన డాడీ చాలా చెడ్డవాడని, అతని వల్లే తన మమ్మీ బాధపడుతుందనే ఫీలింగ్ వచ్చింది. అప్పుడు స్నేహ యువన్ తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో చూసి మెల్లగా అతని తలపై నిమురుతూ, యువన్, ముందు నువ్వు ప్రశాంతంగా తిను, నువ్వు హ్యాపీగా ఉంటే మమ్మీ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది అని చెప్పింది. ఆ మాట విన్న యువన్ నవ్వుతూ, ఓకే మమ్మీ, అయితే ఇప్పుడు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే నేను నీకు ఆ తర్వాత ఒక గిఫ్ట్ ఇస్తాను అని చిన్నపిల్లలకి ఆశ పెట్టినట్లు ఆశ పెట్టాడు. అది విని స్నేహ నవ్వుతూ, హో, అయితే ఇప్పుడు నువ్వు మమ్మీకి గిఫ్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నావు అంతేనా అని అడిగింది. యువన్ అవునని తలుపుతూ, మనిద్దరిలో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం, నీ పొట్టలో నా తమ్ముడు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా టైంకి తినాలి, అందుకే ఈ కాంపిటీషన్ అని చెప్పాడు. దాంతో స్నేహ సరేనని తలుపుతూ మెల్లగా తినడం మొదలుపెట్టింది. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన స్నేహ యువన్ వైపు చూసి, ఇదిగో నేను మొత్తం తినేశాను, మరి నా గిఫ్ట్ ఏది
అని ఆత్రంగా అడిగింది. అప్పుడు యువన్ నవ్వుతూ, నేను నీకోసం సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను మమ్మీ. కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళే సర్ప్రైజ్ని తీసుకురాలేను కదా. అందుకే నేను బయటకు వెళ్ళినప్పుడు నీకోసం సర్ప్రైజ్ తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పాడు. ఆ మాటలకు స్నేహ నవ్వుతూ, అంటే నువ్వు నేను బ్రేక్ఫాస్ట్ తినాలని నాతో అలా చెప్పావన్నమాట. అయినా నీకు ఈ చిన్న వయసులోనే ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అని అంది. నేను మా డాడీ పోలిక అని టక్కుని చెప్పి మళ్ళీ వెంటనే తాను అనుకూడని మాట ఏదో అన్నట్లు వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. స్నేహకు కూడా ఒక్క క్షణం మనసు డైవర్ట్ అయిపోయినట్లు అనిపించింది. కానీ వెంటనే సర్దుకుంటూ, అది సరే కానీ నువ్వు నిన్నంతా ఏం చేశావు? నీ దగ్గరికి గ్రానీ వచ్చారా అని అడిగింది స్నేహ. ఆ మాటకు యువన్ ఏదో సమాధానం చెప్పబోతుండగానే, నిన్న రాలేదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చేలా చేశావు అంటూ రాజేశ్వరి గొంతు కోపంగా వినిపించింది. ఆమె గొంతు వినగానే యువన్ స్నేహ ఇద్దరు ఒక్కసారిగా లేచి నిలబడి వెనక్కి తిరిగి చూశారు. అక్కడ కోపంగా నిల్చొని ఉన్న రాజేశ్వరిని చూసిన వెంటనే యువన్ తన తల్లిని గట్టిగా పట్టుకొని ఆమె వెనక నిలబడ్డాడు. అది చూసిన రాజేశ్వరి కోపంగా పెదవి విరిచి వెంటనే స్నేహ వైపు చూసి, నాతో రా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా స్టడీ రూమ్ వైపు నడిచింది. స్నేహ కూడా ఆమె వెనకే వెళ్ళబోయింది. కానీ యువన్ స్నేహ డ్రెస్ పట్టుకొని గట్టిగా లాగుతూ, మమ్మీ నువ్వు వెళ్ళొద్దు అంటూ తల అడ్డంగా ఊపాడు. అప్పుడు స్నేహ యువన్కు సర్ది చెబుతూ, యువన్ నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, నేను కాసేపట్లోనే వచ్చేస్తాను సరేనా అని అంది. కానీ యువన్ మొండిగా, వద్దు మమ్మీ నువ్వు వెళ్ళొద్దు అని అన్నాడు. అప్పుడు రాజేశ్వరి ఒక్కసారిగా వెనక్కి తిరిగి యువన్ వైపు కోపంగా చూస్తూ, నీ కొడుక్కి నువ్వు మేనర్స్ నేర్పించలేదా? ఇలా మాట్లాడకూడదని చెప్పాల్సిన బాధ్యత తల్లిగా నీకు లేదా అని అంది. ఆ మాటకు స్నేహకు వెంటనే కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక తలదించుకొని యువన్ చేతిని విడిపించుకుంటూ, ఇక్కడే కూర్చో యువన్, ఇప్పుడే వస్తాను అని చెప్పి బలవంతంగా యువన్ను అక్కడ కూర్చోబెట్టి ఆమె రాజేశ్వర వెనకే స్టడీ రూమ్కి వెళ్ళింది. కానీ హాల్లో కూర్చొని ఉన్న యువన్ వాళ్ళు స్టడీ రూమ్లోకి వెళ్ళగానే నెమ్మదిగా సోఫా దిగి శబ్దం రాకుండా స్టడీ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ బయటే నుంచున్నాడు. అప్పటికే లోపల ఉన్న స్నేహ రాజేశ్వరి ఎదురుగా మౌనంగా నుంచొని ఉంది. అప్పుడు రాజేశ్వరి కోపంగా స్నేహ వైపు చూసి, ఇప్పుడు నేను నిన్ను ఎందుకు పిలిచానో, నువ్వేం తప్పు చేశావో నీకు తెలుసా? లేక నేనేదైనా చెప్పాలా అని అడిగింది. ఆ ప్రశ్నకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కానీ ఆమె ఖచ్చితంగా బ్యాచిలర్ పార్టీలో జరిగిన గొడవ గురించి మాట్లాడుతుందని స్నేహకు అర్థమైంది. స్నేహ మౌనంగా ఉండటంతో అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, చూడు స్నేహ, ఇది మొదటి తప్పుగా భావించి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇక నుండి నాకు నీ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అక్షయ్ దాత్రిల పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. నువ్వు బుద్ధిగా నేను చెప్పినట్లు వింటే వాళ్ళిద్దరి పెళ్లి జరిగిన తర్వాత నిన్ను వదిలేస్తాను అని అంది. ఆ మాటకు స్నేహ తలపైకెత్తి, మీరు నిజమే చెప్తున్నారా అని అడిగింది. ఆ ప్రశ్నకు రాజేశ్వరి కళ్ళెత్తి ఆమె వైపు అనుమానంగా చూసి, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? నిన్ను ఎక్కువ రోజులు భరించాల్సిన అవసరం నాకేముంది? ఇంకొన్ని రోజుల్లో అక్షయ్ పెళ్లి దాత్రితో జరగబోతోంది. ఈలోగా నువ్వు ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఉంటే నేను కూడా నీ విషయంలో ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు అని హెచ్చరించింది. ఆ మాటకు స్నేహ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, నీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతూ ఉంది కదా అని అంది. ఆ ప్రశ్నకు స్నేహ అర్థమవుతుందన్నట్లుగా తల ఊపింది. దాంతో రాజేశ్వరి, గుడ్, ఒకవేళ ఎప్పుడైనా మాట తప్పాలనే ఆలోచన నీకు వస్తే నువ్వు చేసే పనులకు నీ కొడుకు ప్రమాదంలో పడతాడని గుర్తుపెట్టుకో అని అంది. నిజానికి బ్యాచిలర్ పార్టీలో అక్షయ్ స్నేహాను ముద్దు పెట్టుకోవడం, ప్రపోజ్ చేయడం వంటి విషయాలు అప్పటికే రాజేశ్వరికి అన్నీ తెలిసిపోయాయి. కానీ దాని గురించి ఆమె స్నేహతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. కేవలం మరో ఛాన్స్ ఇవ్వాలని మాత్రమే అనుకుంది. ఆమె ప్రతిసారి తన కొడుకు గురించి బెదిరిస్తూ మాట్లాడుతూ ఉండడంతో స్నేహకు కష్టంగా అనిపించింది. దాంతో ఆమె బాధగా ఏదో చెప్పాలని ఆంటీ అని పిలిచింది. ఆ పిలుపు వినగానే రాజేశ్వరి వెంటనే ఆమె వైపు కోపంగా చూసింది.
దాంతో స్నేహ తన మాట మార్చుకుంటూ, సారీ మేడం, కానీ మీరు ప్రతిసారి నా కొడుకు గురించి అలా మాట్లాడకండి. వాడు చాలా చిన్నవాడు. ఇలాంటివన్నీ వాడి మనసుపై ప్రభావం చూపించకూడదు అని అంది. ఆ మాటకు రాజేశ్వరి ఏం సమాధానం చెప్పకుండా స్నేహపై నుండి కింద వరకు చూసింది. అప్పుడు స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, ఒక తల్లికి బిడ్డ గురించి ఎంత ఆలోచన ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక తల్లిలాగే ఆలోచిస్తున్నాను. నా కొడుకు అమాయకుడు. వాడిని ఈ విషయాల్లోకి లాక్కుండా ఉంటే మంచిది అని అంది. అప్పుడు రాజేశ్వరి ఆమె వైపు సీరియస్గా చూసి, అది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది స్నేహ. ఒకవేళ నువ్వు ఇప్పటికి కూడా నీ పద్ధతి మార్చుకోకుండా ఉంటే ఆ తర్వాత నిజంగానే నీ కొడుకు పరిస్థితి ఏమవుతుందో నేను చెప్పలేను అని చెప్పి అక్కడి నుండి విసురుగా బయటకు నడిచింది. దాంతో గది బయట నుంచున్న యువన్ ఆమె అడుగుల చప్పుడు విని హడావిడిగా దూరంగా వెళ్ళి ఆమె కనపడకుండా దాక్కున్నాడు. నిజానికి యువన్కి వాళ్ళ మాటలు పెద్దగా అర్థం కాలేదు. కానీ తన మమ్మీని రాజేశ్వరి గ్రాని బెదిరిస్తూ ఉందని, అందుకు తన మమ్మీ బాధపడుతూ ఉందని మాత్రమే అర్థమైంది. దాంతో రాజేశ్వరి వెళ్ళిన కాసేపటికి యువన్ స్టడీ రూమ్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. తన తల్లి బాధను చూసిన యువన్ ఏం చేయబోతున్నాడు? అతని మనసులో ఏం ఆలోచన ఉంది? తెలిసి తెలియని పనులతో యువన్ ఇబ్బందుల్లో పడబోతున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.